పార్లమెంటు సీట్లు హాయ్ నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్. ప్రేక్షకులందరికీ కూడా మార్నింగ్ న్యూస్కి స్వాగతం పలుకుతూ ఈరోజు మన ఏఎన్ఎన్ తెలుగు మార్నింగ్ న్యూస్లో ముందుగా మహాపత్రికతో మనం మొదలు పెడదాం. మహాపత్రికలో ఈరోజు మనం టాప్ న్యూస్ చూసుకుంటే సోషల్ వార్ దుర్వినియోగంపై ఉక్కుపాదం, రాష్ట్ర స్థాయిలో సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు, చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది కేబినెట్లో. ఒకసారి ఈ వార్త మనం పూర్తిగా చదువుదాం, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారం నడుస్తూ ఉంది. సోషల్ మీడియాలో వార్ నడుస్తూ ఉంది. కూటమి ప్రభుత్వం వర్సెస్, అదేవిధంగా వైసీపీ, అదేవిధంగా కొంతమంది జర్నలిస్టులు వర్సెస్ కూటమి, మరికొంతమంది జర్నలిస్టులు వర్సెస్ అదేవిధంగా అటు వైసీపీ. ఈ విధంగా ఒక రచ్చత నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఒక సోషల్ వార్ నడుస్తూ ఉంది. దీనిపైన ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది కేబినెట్లో. సో దీనిపైన ఉక్కుపాదం మోపే విధంగా కూడా వాళ్ళు చర్యలు తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో చంద్రబాబు దీనిపైన చాలా అంటే చాలా సీరియస్ కావడం జరిగిందంట. సో వార్త చదువుదాం. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేసింది. సమాజానికి సోషల్ మీడియా దుర్వినియోగం ఒక రోగంలా పరిణమించిందని, దానివల్ల మేలు కంటే కీడే ఎక్కువ జరుగుతుందని కేబినెట్ అభిప్రాయపడింది. వ్యక్తిగత హననం, ప్రభుత్వాలపై అబద్ధ ప్రచారం, మహిళలను కించపరచడం వంటివి శృతిమించుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో అనైతిక కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారని మంత్రి పార్థసారథి తెలిపారు. దీనికోసం కొన్ని కీలక చర్యలను కేబినెట్ ఆమోదించిందని వివరించారు. రాష్ట్ర స్థాయిలో ఒక సోషల్ మీడియా రెస్పాన్స్ సెల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారట. దుర్వినియోగం, విద్వేష ప్రచారాలను అరికట్టేందుకు రాష్ట్ర స్థాయి టాస్క్ ఫోర్స్ ఏర్పాటుతో పాటు విద్వేషాలు వ్యాప్తి చేసే హ్యాండిల్స్ను గుర్తించడానికి ఆధునిక ఫోరెన్సిక్ టూల్స్ కొనుగోలుకి నిధులు కేటాయించాలని నిర్ణయించినట్టుగైతే మనకు తెలుస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఏది జర్నలిస్టు ప్రశ్న రావణ్ అరెస్టు తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మరింత వేడి రాజేసుకున్నాయని చెప్పుకోవాలి. సో ప్రశ్న రావణ్ అక్కడ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగతంగా ఆయన విమర్శలు చేయడము, అదేవిధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు చేయడము, రాముడిని సీతను కించపరిచేలాగా చేయడము, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వాన్ని లేదంటే ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ ఇష్టానుసారంగా, అంటే ఆ భాష అనేది ఒక 10 మందిలో మనం ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడాలో తెలియకుండా మాట్లాడడం, ఇదంతా దీనంతా కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఈ సోషల్ వార్ పైన ఉక్కుపాదం మోపుతున్నాడు. అయితే ఎవరెవరైతే ఇలాంటి విద్వేషాలు రెచ్చగొడతారో, ముఖ్యంగా మహిళలపైన, అదేవిధంగా ఒక వ్యక్తి గురించి, వ్యక్తిత్వ జీవితం గురించి వ్యక్తిగతంగా మాట్లాడడం కానివ్వండి, వీటన్నిటిని ఎవరైతే మాట్లాడతారో ఆ హ్యాండిల్స్ని వెంటనే పట్టుకునే విధంగా, గుర్తించే విధంగా వారంతా కూడా ఒక ఫోరెన్సిక్ తెచ్చుకోవడానికి మనకు కొన్ని నిధులు కేటాయిస్తే మేము వీటిని అంతా కూడా, అంటే సోషల్ వార్ని అరికడతామని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో చూద్దాం మరి ఇది నిజంగా వాస్తవం చూసుకోవాలంటే ఈ మధ్యకాలంలో ఇది మరింత అంటే చాలా రెచ్చిపోతూ ఉన్నాయి ఈ సోషల్ వార్ అని చెప్పుకోవాలి. వ్యక్తిత్వాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడము, వాళ్ళ తల్లులను బయటికి తీసుకురావడము, భార్యలను బయటికి తీసుకురావడము, వాళ్ళ పిల్లల్ని బయటికి తీసుకురావడము, ఆ వ్యక్తి గురించి, వ్యక్తిగత జీవితం గురించి బయటికి తీసుకురావడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇదంతా కూడా మంచిది కాదు. ఇది ఎవరైనా సరే ఈ రాజకీయాల్లో ఇలాంటివి అస్సలు ప్రోత్సహించద్దు. మనకు అనవసరం, ఇవన్నీ కూడా అవసరమైన విషయాలు. మీరు ఎందుకు వచ్చారు రాజకీయాల్లోకి? ఈ పని చేద్దామని వచ్చారు. ఆ పని చేయకపోతే నువ్వు ఈ పని చేయలేరు నాయన, నువ్వు ఓట్లకు వచ్చినావు ఈ పనితోనే, నువ్వు ఆ పని చేయలేదు, ఆ పని చేయి అంతే ఉండాలి. కానీ నీకు 3 పెళ్ళిళ్ళు అయినాయి, నీకు 4 పెళ్ళిళ్ళు అయినాయి, నీ భార్య అక్కడ, నీ తల్లి ఇక్కడ, ఇవన్నీ అనవసరం కదా మనకెందుకు ఇవి? అలాంటి రాజకీయాలు చేసేటువంటి రాజకీయ నాయకులను కూడా అసలు పాలిటిక్స్లోనికి ఎంట్రీ ఇవ్వద్దు. ముందు ఇట్లాంటి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడే వాళ్ళను రాజకీయాలకు తీసుకోవద్దు, అలాంటి వాళ్ళకి టికెట్ కూడా ఇవ్వద్దు. ఇది అక్కడికే బంద్ అయిపోతుంది. లేదంటే టికెట్ తీసుకొని గెలిచినాకనో లేకపోతే ప్రతిపక్షంకి వెళ్ళిన తర్వాతనో ఇష్టానుసారంగా వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడమనేది ఇది కరెక్ట్ కాదు. అన్న రాజ్యం కాదు, అక్క రాజ్యం ఎలా ఉంటుందో
చూపిస్తా కల్వకుంట్ల కవిత. సో ఇన్ని రోజులు అన్నారాజ్యం అంటే మగవాళ్ళు రాజకీయం చేస్తే చూసిరు కదా, ఈ కాంచెల్లి ఒక అక్క రాజ్యం అంటే ఒక మహిళ రాజకీయం చేస్తే ఎట్లుంటుందో నేను చూపిస్తా అని చెప్పేసి అంటా ఉంది కల్వకుంట్ల కవిత గారు. సో చూద్దాం ఏమంటుందో. తెలంగాణ రక్షణ సేన ఎన్నికల్లో విజయం సాధిస్తే అన్నారాజ్యం కాదు అక్కా రాజ్యం ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని ఆ పార్టీ అధ్యక్షురాలు కవిత అన్నారు. రైతులను నిజమైన రాజును చేస్తానని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పడగానే ప్రతి ప్రభుత్వ ఆఫీసులో రైతులకు ప్రత్యేక గౌరవ కుర్చీలు ఏర్పాటు చేస్తామన్నారు. మహిళల కోసం ఒక వినూత్న ఆలోచన చేశామని త్వరలోనే దాని వివరాలు ప్రకటిస్తానని చెప్పారు. పాంచజన్యం అనే నినాదంతో మార్పు కోసం ముందుకు సాగుతామని పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట మండలంలోని కొత్త గంగారం తదితర ఆదివాసీ గ్రామాల్లో పర్యటించిన కవిత స్థానికుల జీవన విధానాన్ని సమస్యలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెనుకబడిన గిరిజనుల హక్కుల సాధన కోసమే తాను తెలంగాణ రక్షణ సేనను స్థాపించానని, ఇక్కడికి వచ్చింది రాజకీయాల కోసం కాదని ప్రజా సమస్యల పరిష్కారం కోసమేనని స్పష్టం చేశారు. 1950 రికార్డులో నాయక పోడు తెగ పేరు లేకపోవడం ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గిరిజనుల హక్కుల సాధనకై అవసరమైతే ఢిల్లీ వేదికగా పోరాడతామన్నారు. కార్పొరేట్ శక్తుల వేల కోట్ల అప్పులు మాఫీ చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆదివాసీ బిడ్డలు బైక్ కొందమన్న బ్యాంకు లోన్లు ఎందుకు ఇవ్వడం లేదని కవిత నిలదీశారు. విదేశాల తరహాలోనే ఇక్కడ గిరిజనులకు కూడా 2 లక్షల నుండి 2 కోట్ల వరకు సులభంగా లోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీరు అట్లా కోరితే కాదు కవిత గారు, ఫైట్ చేయాలి, అక్కడ దీక్ష కూర్చోవాలి, నిరాహార దీక్ష కూర్చోవాలి. ఏదైతే మొన్న ఖమ్మంలో వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు నిర్వాసితులు, అక్కడ భూములు అక్కడ తెలంగాణ ప్రభుత్వం అధికారులతో ఇల్లు గులగొట్టింది, ఇల్లు కాల్ చేయించింది, రోడ్డు మీద పడ్డారు. అప్పుడు మీరు అక్కడ పోయి కూర్చొని 2-3 రోజులు ధర్నాకు దిగిర్రు, అక్కడ దీక్ష చేసారు. అలా దీక్ష కూర్చోండి, అక్కడ ఒక టెంట్ వేసుకొని కూర్చోండి. మనం మాటలో చెప్తే కాదు, అది చేతుల్లో చూపిస్తే కదా మీకు జనాల్లో నమ్మకం కలిగేది. కొత్తగా పార్టీ పెట్టుకున్నారు, మీరు జనాలకు పోవాలి, మీ పార్టీ ఏంటి అని జనాలకు తెలియాలంటే మీరు ఇలాంటి కార్యక్రమాలు చేస్తే ఇంకా ముందుకెళ్తారు కవిత గారు. ఏదో స్టేట్మెంట్ ఇచ్చినా బయటకు వచ్చేసినా కాదు. సో ఒక ఆడబిడ్డగా ఒక మహిళగా మీరు చాలా కష్టపడుతున్నారు ఒక పార్టీకి పెట్టి. ఆ విషయంలో మేము ఖచ్చితంగా మిమ్మల్ని పొగడాల్సిన అంశమే. ఎందుకంటే తెలంగాణలో ప్రస్తుతం ఒక మహిళ ఒక పార్టీ పెట్టి ప్రస్తుతానికి లేదు. మీరు ధైర్యం చేసి వచ్చారు. ఇంత రాజకీయ ఒత్తిడిలో ఇంతమంది హేమీలు ఉద్దండుల మధ్య ప్రస్తుతం మీరు పోరాడుతున్నారు. ఓకే, ఆ విషయంలో మిమ్మల్ని మేము ఎంకరేజ్ చేయొచ్చు. కానీ మీరు ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ పోతే కాదు కవిత గారు. మీరు మీ బలం, మీ పార్టీ బలం, మీ పార్టీ యొక్క సిద్ధాంతం తెలియాలంటే మీరు ఇంకా సంథింగ్ డిఫరెంట్. మీ తండ్రి గారు చేసిరు కదా ఇప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం, అట్లా సంథింగ్ ఏదో ఒక రకంగా. రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆ టీడీపీలో ఉన్నప్పుడు ఎంత ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు ఆ టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణలో. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ తర్వాత అరెస్ట్ అయ్యిండు, ఆ తర్వాత మళ్ళీ బయటకు వచ్చిండు, పార్టీ మారిండు, పీసీసీ ప్రెసిడెంట్ అయ్యిండు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యిండు. ఉట్టిగా కాలేదు కవిత గారు, చాలా చేసిండు. ఆ విధంగా కూడా మీరు కష్టపడాలి, పోరాడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము కోరుతున్నాం. చూద్దాం మరి ఒకవేళ ఈమె కవిత గారు అట్లా అనుకున్నట్టుగా జరిగి ఆమె ముందుకెళ్ళి మరి అక్క రాజ్యం తీసుకొస్తుందా, అక్క రాజ్యం వచ్చిన తర్వాత ఏ విధంగా ఉంటుందో చూద్దాం. అరెస్టు చేసినా చంపేసినా సిద్ధమే, బంగ్లాదేశ్కు వెళ్ళి తీరుతా, బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా చెప్తా ఉంది ఇక్కడ. సో ఈ షేక్ హసీనా అంశం చదువుదాం ఒకసారి. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు. స్వదేశంలో మరణశిక్షను ఎదుర్కొంటున్నప్పటికీ ఈ ఏడాది డిసెంబర్లో బంగ్లాదేశ్కు తిరిగి వెళ్లి న్యాయస్థానం ముందు లొంగిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఆమె వెల్లడించారు. ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న 78 ఏళ్ల హసీనా ఒక మీడియా సంస్థకు టెలిఫోన్ ద్వారా ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఈ విషయాలను స్పష్టం చేశారు. తనతో పాటు పార్టీకి చెందిన ఇతర సీనియర్ నాయకులు కూడా స్వదేశానికి తిరిగి వస్తారని ఆమె పేర్కొన్నారు. వారు నన్ను అరెస్టు చేయవచ్చు లేదా హతమార్చవచ్చు, ఏదేమైనా నేను వెళ్లాల్సిందే. ఒకవేళ మరణం సంభవిస్తే అది నా తల్లిదండ్రులు విశ్రమిస్తున్న నా మాతృభూమిపైనే జరగాలి అని హసీనా భావోద్వేగానికి లోనయ్యారు. మరణశిక్షను ఎదుర్కొంటున్న మరో సీనియర్ నాయకుడు మాజీ హోంమంత్రి అసదుజ్జమాన్ కమాల్ కూడా ఆమెతో పాటు బంగ్లాదేశ్కి వెళ్ళే వారిలో ఉన్నారంట. సో బంగ్లాదేశ్ పైన ఆమె పైన చాలా అంటే చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆమెకు మరణశిక్షణ విధించినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో
అయితే అప్పుడు ఆమె ఆ దేశాన్ని వీడి భారత్కి వచ్చి తలదాచుకుంటుంది. బంగ్లాదేశ్ నుండి పారిపోయి వచ్చి ఇక్కడ తలదాచుకుంటుంది. మన దేశం ఇక్కడ ఆమెకు ఆశ్రయం ఇచ్చింది. సో ఆమె వయసు 78 ఏళ్ళు. మరికొన్ని రోజులు చెప్పలేం, ఆరోగ్య పరిస్థితి ఎప్పుడు ఎవరు ఎలా ఉండేది లేదు. ఒకేలా నాకు వృద్ధాప్యం ఎక్కువై ఏమన్నా చనిపోతే ఎట్లా? ఇది నా దేశం కాదు కదా, నాది బంగ్లాదేశ్, నా మాతృదేశంలోనే చనిపోవాలి. వాళ్ళు అరెస్ట్ చేస్తారా, లేకపోతే హతమారుస్తారా, నన్ను చంపేస్తారా, ఉరిశిక్ష చేస్తారా, ఎన్కౌంటర్ చేస్తారా, ఏదో ఒకటి, ఏదేమైనా సరే అది నా మాతృదేశంలోనే జరగాలి అని చెప్పేసి ఇక నేను వెళ్ళిపోతా అక్కడికి, వాళ్ళు ఏమైనా చేయని, ఇక్కడ ఉండాలేను నేను అని చెప్పేసి షేక్ హసీనా గారు చెప్తా ఉన్నారు, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని. మరి ఇది ఏదో అప్పుడే అక్కడ ఉంటే అయిపోయేది కదా, ఇది అంతా అప్పుడు ఒక పెద్ద సంక్షోభం జరిగింది బంగ్లాదేశ్లో. జరిగినప్పుడు మరి అక్కడే ఉంటే అయిపోయేది కదా, ఇది ఇంత ఫిక్స్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ రావాల్సిన అవసరం లేకుండే, ఇక్కడ ఆశ్రయం పొందాల్సిన అవసరం లేకుండే హసీనా గారు. మనకి ఆమెకు ఎలాంటి ఆలోచనలు వచ్చినాయో, మరి ఏమొచ్చినాయో, లేకపోతే కొంచెం సమయం వచ్చింది కాబట్టి ఆమెకు మరి క్షమాభిక్ష పెడతారనుకున్నదా, మరి ఆమెకు ఆ మరణశిక్ష రాకుండా వేరే ఇస్తుందేమో తీర్పు అని చెప్పేసి అనుకున్నదా, మరి ఇన్ని రోజులు ఇక్కడ ఎందుకుందో తెలియదు. కానీ మొత్తానికైతే మాతృదేశం పైన ఆమెకు ప్రస్తుతం మనసు గుంజుతూ ఉంది. నా దేశానికి పోతా, వద్దు ఇక్కడ చాలు అని చెప్పేసి అంటా ఉంది. అరెస్ట్ చేస్తారా, హతమారుస్తారా, చంపేస్తారా, ఏదైనా కానివ్వండి, అది నా మాతృదేశంలోనే నేను ప్రాణాలు విడవాలి, అక్కడనే చనిపోవాలి అన్నటువంటి కోరికను ఆమె వ్యక్తం చేసింది. సో వెళ్తుందంటే మరి బంగ్లాదేశ్కి. మరి వెళ్ళిన తర్వాత బంగ్లాదేశ్ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం, అక్కడి కోర్టు మరి ఏం చేస్తుంది? హసీనాకు అరెస్ట్ చేస్తుందా, లేదంటే మరణశిక్ష విధిస్తుందా, ఏందని చూడాలి. కానీ షేక్ హసీనా బంగ్లాదేశ్కి వెళ్ళిన తర్వాత బంగ్లాదేశ్లో రాజకీయాలు మరొకసారి వేడెక్కుతాయి, మరొకసారి సంక్షోభం ఏర్పడేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తూ ఉంది. చూడాలి మరి ఇక్కడ ఏం జరుగుతుందో బంగ్లాదేశ్లో. రాసి పెట్టుకో కేసీఆర్, వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు మావే, మళ్ళీ అధికారంలోకి వస్తాం, భద్రాద్రి రాముడిపై ఆన. ఇంకా ఒకటి చెప్పాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సరే నెక్స్ట్ ఎలక్షన్లో 117 గెలుస్తారా గెలవరా అనేది పక్కన పెడితే, ఆయనకు ఉన్నటువంటి ధైర్యాన్ని మనం మెచ్చుకోవాలి, ఆ కరేజ్ని మనం మెచ్చుకోవాలి. అంటే ఎవరైనా సరే మనిషికి మనకు ఒక ఆత్మవిశ్వాసం ఉండాలి. అది గెలుస్తామా ఓడుతామా అక్కడికి వెళ్తామా లేదా పక్కన పెడితే, ఫస్ట్ ఆత్మస్థైర్యం, మనిషికి ఆత్మవిశ్వాసం అనేది ఒక పెద్ద బలం. ఆ విషయంలో రేవంత్ రెడ్డి గారు నెంబర్ 1లో ఉంటారు. ఎలక్షన్లు ఇంకా 3 సంవత్సరాలు, ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి. ఇప్పుడే తను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, 117 సీట్లు గెలుస్తున్నాం, రాముడి మీద ఒట్టేసి చెప్తున్నా అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడి నిన్న కేసీఆర్ పైన, హరీష్ రావు గారి పైన, కేటీఆర్ గారి పైన, బీఆర్ఎస్ పార్టీ పైన మిమ్మల్ని బొంద పెడతాం, మీ పని అయిపోయింది మొత్తం అని చెప్పేసి చెప్పాడు. చాలా అంటే చాలా నిన్న ఆత్మస్థైర్యంతో మాట్లాడిండు. 117 సీట్లు గెలుస్తున్నాం, గత ఎన్నికల్లో 64, 65 అంటే 64 సీట్లు వచ్చినాయి, ఈసారి 117 సీట్లు అని చెప్తున్నా, పక్కా సీట్లు గెలుస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. మొన్న ఏదో ఇంటర్వ్యూలో కూడా 2034 వరకు కూడా నేనే ముఖ్యమంత్రిగా ఉంటా తెలంగాణ అని చెప్పేసిండు, బరాబర్ అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేసిండు. అంటే ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎవరైనా మాట్లాడాలంటే ఆచితూచి మాట్లాడుతున్నారు. ఎందుకంటే మీమ్స్, ట్రోల్స్ ద్వారా ఆ వీడియోలు ఏం చేస్తున్నారో మనకు తెలుసు. ఇలాంటి తరుణంలో కూడా రేవంత్ రెడ్డి గారు 2034 వరకు రాసి పెట్టుకొని నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని చెప్పి చెప్పిండు. ఈ మధ్యకాలంలో ఇలాంటి స్టేట్మెంట్ బాగా ఇస్తున్నాడు మరి రేవంత్ రెడ్డి గారు. సో నిన్న మాట్లాడుతూ చాలా సీరియస్ అయ్యాడు. 2029 జూన్లోనే అసెంబ్లీ ఎన్నికలు, తెలంగాణలో 26 లోక్సభ, 182 అసెంబ్లీ సీట్లు. ఖమ్మం సభలో సీఎం రేవంత్ రెడ్డి సంచలనం, కల్వకుంట్ల కుటుంబాన్ని పాతాళానికి తొక్కే వరకు విశ్రమించాం. హరీష్ రావు బీజేపీలోకి టచ్లో ఉన్నాడు, మీ మామ మీద రావిడి మీద ఒట్టేయి అని చెప్పేసి చెప్పిండు. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు 2028 డిసెంబర్లో జరుగుతాయని, అసెంబ్లీ స్థానాల సంఖ్య 119 నుంచి 182కి, లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు పెరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. 2029 మే జూన్లో శాసనసభ ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. 182 స్థానాల్లో 117 సీట్లకు పైగా గెలుస్తాం, ఇది భద్రాచలం రాముడి పైన ఆన, ఇది కాంగ్రెస్ కార్యకర్తల ప్రతిన, కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని పాతాళానికి తొక్కుదాం, పాపాల భైరవుడిని ఫామ్ హౌస్లో బంధించాం, ఆ పాపాల భైరవుడికి ఇకపై విముక్తి లేదు, ఆనాడు వరి వేస్తే
ఉరి వేసినట్లే అని కేసీఆర్ అన్నారు. కానీ మేము వ్యవసాయం దండగా కాదు పండగ అన్నాం. పేదలకు సన్న బియ్యంతో పాటుగా వడ్లకు బోనస్ అందిస్తున్నాం అని రేవంత్ వ్యాఖ్యానించారు. రైతు భరోసా తుది విడత సాయం పంపిణీ సందర్భంగా ఖమ్మం జిల్లా మదిరి నియోజకవర్గం జగన్నాథపురంలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ బీజేపీపై విమర్శలు చేశారు. ఇక్కడి ప్రజలను చూస్తే నా గుండె పులకిస్తుంది. రాజకీయంగా నాకు పాలమూరు ప్రాణం. నా రాజకీయ ఎదుగుదలలో ఖమ్మం గుండెకాయగా పనిచేసింది. నేడు వరి కొనుగోలు చేసి బోనస్ ఇస్తున్నాం. రైతును రాజు చేయాలని మంత్రి తుమ్మల ప్రయత్నిస్తున్నారు. నాడు వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ వస్తే కరెంటు ఉండదని అసత్యాలు చెప్పారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ రైట్. మా ప్రభుత్వం వచ్చిన 2.5 ఏళ్లలోనే రైతులకు 1.70 లక్షల కోట్లు ఖర్చు చేశామని రేవంత్ అన్నారు. కల్వకుంట్ల కుటుంబాన్ని పాతాళానికి తొక్కే వరకు విశ్రమించాం అని చెప్పేసి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. కల్వకుంట్ల కుటుంబాన్ని తెలంగాణ రాజకీయ ముఖచిత్రం నుంచి పాతాళానికి తొక్కే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించారని రేవంత్ రెడ్డి అన్నారు. గత ఎన్నికల సమయంలో కేసీఆర్ మాయమాటల మూటలతో వస్తున్నారని కొందరు చెప్పారు. వాళ్ళని ఎలా ఎదుర్కోగలరని ప్రశ్నించారు. వాళ్ళు ఎలా వచ్చినా కాంగ్రెస్ 65 సీట్లు గెలుస్తుందని ఆనాడే చెప్పా. ఎన్నికల్లో మాకు 64 సీట్లు వచ్చాయి. ఉప ఎన్నికల్లో మరో 2 గెలిచాం. బీఆర్ఎస్కు లోక్సభ ఎన్నికల్లోనూ గుండు సున్న తప్పదని చేవేల సభలో చెప్పా. అన్ని ఎన్నికల్లోనూ నేను చెప్పినట్లుగానే ప్రజలు తీర్పిచ్చారు. ఎన్నికల్లో ఓడించి పాపాల భైరవుడిని ఫామ్ హౌస్కి పరిమితం చేశాం. కౌరవ వంశాన్ని తెలంగాణ గడ్డ నుంచి తొలగిస్తాం. కాస్కో కేసీఆర్, నిన్ను నీ బంధువులను సర్వేలను ఓడిస్తాం. మిమ్మల్ని ఓడించేందుకు రోజు 18 గంటలు పనిచేస్తాం. మోడీ అమిత్ షా ఇతర పార్టీలను లొంగ తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ ఆ ప్లాన్ తీల్చారు. ఇతర పార్టీలను కూడా లొంగ తీసుకొని లోక్సభ సీట్ల పెంపు బిల్లును ఎలా అయినా ఆమోదింపజేసుకోవడానికి సర్వశక్తులు ఒడుతున్నారని చెప్పేసి అటు బీజేపీ అదేవిధంగా ఇటు బీఆర్ఎస్ పైన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు రేవంత్ రెడ్డి గారు. సో వచ్చే ఎన్నికల్లో 117 సీట్లు గెలుస్తున్నాం. మేము మీ కల్వకుంట్ల కుటుంబాన్ని పాతాళానికి తొక్కేస్తున్నాం. మిమ్మల్ని పాతాళానికి తొక్కేంత వరకు మేము రోజు 18 గంటలు పనిచేస్తున్నాం అని చెప్పేసి అటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీనేమో మోడీ అమిత్ షాలేమో ఇతర పార్టీలను చీల్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు ఆ పార్టీలను వాళ్ళు అదే విధంగా చేయడం జరిగిందని చెప్పేసి చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మార్క్స్ హాస్పిటాలిటీ మాయాజాలాలు భ్రష్టు పట్టిన మున్సిపల్ శాఖ తాండవిస్తున్న అవినీతి అక్రమాలు. సర్వే నెంబర్ 60లో అనుమతులు. ప్రభుత్వ సర్వే నెంబర్ 59లో వెలుగు చూసిన అక్రమం. కొండాపూర్లో 669 గజాల భూమి స్వాహా. నకిలీ పత్రాలతో జిహెచ్ఎంసీ అనుమతులు పొందిన బిల్డర్లు. అధికారుల అండదండలతో బహుళంతస్తుల అక్రమ నిర్మాణాలు. హెచ్చరిక బోర్డు తొలగింపు. క్రిమినల్ కేసులు ఎక్కడ? అనుమతుల రద్దుపై అధికారులు మీనామేషాలు. స్టేటస్కో వెనుక అసలు కథ ఏమిటి? క్రూడ జుల్పించాల్సిన హైడ్రా ఎక్కడ? హైడ్రా ఎడిపోయింది, మరి మున్సిపల్ శాఖ ఎడిపోయింది. సర్వే నెంబర్ ఏదైతే కొండాపూర్లో ప్రతిరోజు కూడా మన మహాపత్రికలో ఏఎన్ఎన్ తెలుగులో ఈ కథనాన్ని ప్రచురిస్తున్నాం. కానీ దీనిపైన చర్యలు ఎక్కడా? హైడ్రా ఎక్కడ ఉంది? మున్సిపల్ శాఖ అసలు ఎక్కడ ఎడిపోయింది? అంత యథేచ్ఛగా వాళ్ళు బహుళంతస్తుల బిల్డింగ్లు కడతా ఉన్నారు. అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా అప్పట్లో చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీద చేశారు. మళ్ళా లోపల పనులు జరుగుతున్నాయి. గ్రీన్ మ్యాట్ వెనకాల మొత్తం కూడా వాళ్ళు పనులు చేస్తూ ఉన్నారు. సర్వే నెంబర్ 60, సర్వే నెంబర్ 59 కొండాపూర్లో మరి ఈ కథ ఏంది? ఈ ప్రభుత్వ భూమిని ఏం చేయబోతున్నారు? ఏం చేస్తారు? అంటే డబ్బులు ఉన్న వాళ్ళకు ఒక చట్టం, డబ్బులు లేని ఇంకొక చట్టమా? పైసలు ఉన్నాడు కుంటల మీద, చెరువుల మీద, నాళాల మీద ఎక్కడైనా కట్టుకోవచ్చు. అక్కడ హైడ్రా పోదు. పైసలు లేనివాడు ఎక్కడో ఒక దగ్గర గుడిసేసుకుంటే అక్కడ హైడ్రా పోతుంది, బుల్డోజర్ పోతే, జేసీబీలు పోతే అన్ని కూల కొడతారు. ఇదా చట్టం పనిచేసేటువంటి విధానం. ఈ కొండాపూర్ సర్వే నెంబర్ 59, 60 ఈ సర్వేలో ఏం చేస్తూ ఉంది? అక్కడ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు? నిద్రపోతున్నారా? స్థానికులు చాలామంది దీనిపైన చెప్తా ఉన్నారు. మరి ఏంది కథ? దీనిపైన ఇంకెప్పుడు మోక్షం ఎప్పుడు లభించేది? చూద్దాం వార్త. కొండాపూర్ సర్వే నెంబర్ 59లో ప్రభుత్వ భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం మీనామేషాలు లెక్కిస్తుంది. బహిరంగ మార్కెట్లో సుమారు 10 కోట్లకు పైగా ధర పలికే ఈ విలువైన ప్రభుత్వ భూమిని
తహసీల్దార్ స్వయంగా పరిశీలించి ఇది ప్రభుత్వ స్థలమేనని నిర్ధారించడంతో పాటు ఇక్కడ ప్రభుత్వ హెచ్చరిక బోర్డును కూడా ఏర్పాటు చేశారు. అయితే అక్రమార్కుల బరితెగింపు ఏ స్థాయి చేరిందంటే అధికారులు ఏర్పాటు చేసిన ఆ బోర్డును రాత్రికి రాత్రే అక్రమార్కులు తొలగించి ప్రభుత్వ యంత్రాంగానికి బహిరంగ సవాల్ విసిరారు. చట్టం అన్నా అధికార యంత్రాంగం అన్నా నయా పైసా భయం లేకుండా బోర్డును పీకేసి మళ్ళీ యథావిధిగా నిర్మాణ పనులు కొనసాగిస్తుండడం స్థానికులను తీవ్ర కలవరపాటు గుర్తిస్తుంది. అంటే ఇది సినిమా అనుకుంటారే మరి, సినిమాలలో ఇట్లనే చేస్తారు. సినిమాలలో పోలీసులు వస్తారు, ఒక మంచి పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, విక్రమార్కులు లెక్క రవితేలాగా అనుకోవడం, పోతాడు, చల్ ఇది ప్రభుత్వ భూమి తమాషాలు ఇస్తారని చెప్పేసి అక్కడ బోర్డు పెడతారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎవరు విలన్ అంటే వీళ్ళే అక్రమార్కులు, ఈ దందాలు ఇష్టలు ఏం చేస్తారు, బిల్డర్లు ఏం చేస్తారు, అట్లా విక్తారని చెప్పేసి పోతారు, పీకి ఆడ వారేస్తారు, వారేసేలో ఏం చేస్తాడు చూసుకుందాం అని చెప్పేసి అంటారు. ఇట్లాంటి సినిమాలు చూస్తాం. ఈ కొండాపూర్ సర్వే నెంబర్ 5960 సినిమా తరహాలో జరుగుతూ ఉంది. ఇక్కడ అధికారులు వచ్చి ఇది ప్రభుత్వ స్థలమైన నాయన ఇక్కడ కట్టద్దు అని చెప్పేసి వాళ్ళు అక్కడ బోర్డు పెట్టిపోయారు. బోర్డు పెడితే ఆ బోర్డును పీకి పారేసారు ఈ బిల్డర్లు, ఈ అక్రమార్కులు. బోర్డు పీకేసి గ్రీన్ మ్యాట్ కట్టుకున్నారు, ఆ వెనకాల చేసే పనులు చేస్తున్నారు. ఇప్పుడు కట్టద్దు చెప్పారు, ఇది ఎట్లుందో అట్లనే అయిపోవాలి, దీని మీద ముట్టుకోవద్దని చెప్పేసి చెప్పినాక తర్వాత లోపల నిర్మాణ పనులు చేస్తూ ఉన్నారు యథేచ్ఛగా. మరి ఇది మారుమూల గ్రామం అంటే కాదు, హైదరాబాదులో మహానగరంలో హైటెక్ సిటీ లాంటి ప్రాంతం, కొండాపూర్ లాంటి ప్రాంతంలో ఇది జరుగుతూ ఉంది. ఇక చూడండి, దీని మీద మనం ఎంత కథనాలు ఇచ్చినామో చూడండి. గతంలో మనం ఇచ్చినాం వార్త, మహాపత్రికలో ఇచ్చినటువంటి కథనం ఇది గతంలో ఇచ్చింది. ఇగో చర్యలు తీసుకున్నటువంటి అవి కూడా ఉన్నాయి. మరి ఎక్కడ చర్యలు ఎక్కడ? రాష్ట్ర మున్సిపల్ శాఖ క్షేత్రస్థాయిలో ఏ రకంగా భ్రష్టు పట్టిందో చెప్పడానికి కొండాపూర్ భూదందయ్య సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. ఒకవైపు స్వయంగా ముఖ్యమంత్రి పరిధిలో శాఖ నడుస్తున్న క్షేత్రస్థాయిలో అవినీతి అక్రమాలు యథేచ్ఛగా తాండవిస్తున్నాయి. తాజాగా కొండాపూర్ పరిధిలో వెలుగు చూసిన ఈ మెగా స్కామ్ వెనుక మార్క్స్ హాస్పిటాలిటీ మాయాజాలం ఉన్నట్లు పక్కా ఆధారాలతో నిరూపితమైంది. నకిలీ పత్రాలు సృష్టించి అధికారుల అండదండలతో ఏకంగా 669 గజాల విలువైన ప్రభుత్వ భూమిని స్వాహా చేసేందుకు సాగించిన స్కెచ్ చూసి సర్వత్వ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రభుత్వ భూమి అని చెప్పేసి తహసీల్దార్ ఒక పత్రం జారీ చేసిండు. అక్కడ బిల్డింగ్ కట్టద్దు, అది ప్రభుత్వ భూమిలో మీరు అక్రమంగా కడుతున్నారు అని చెప్పేసి స్వయంగా తహసీల్దారే ఇక్కడ ఒక పత్రం ఇచ్చిండు. మార్క్స్ హాస్పిటాలిటీ లీలలు సర్వే నెంబర్ 60లో పర్మిషన్ 59లో నిర్మాణం అట. 60లో పర్మిషన్ తీసుకొని 60లో కట్టుకోవాలి కదా, 59లో కడతానంటే ఎట్లా నిర్మాణం? ఇప్పుడు ఒక పొలం కొన్నావు బాయ్, ఏ పొలం కొన్నావో ఆ పొలంలో నువ్వు నీ వరి వేసుకుంటావో, నువ్వు పత్తి వేసుకుంటావో, నువ్వు మొక్కలు వేసుకుంటావో నీ ఇష్టం. నీ పొలం పక్క పొంటి ఉందని చెప్పేసి ఆ పొలం కూడా అక్కడ పోయి నువ్వు మొక్కలు విత్తనాలు ఎత్తా అంటే వాడు ఊకుంటాడా? పక్క పొంటాడు, అది కరెక్ట్ కాదు కదా. ఇది కథ. ఈ మార్క్స్ హాస్పిటాలిటీ లీలలు ఇదంతా జరుగుతుంది. ఈ మార్క్స్ హాస్పిటాలిటీ చేస్తుందంటే ఎంత కథ. కుర్ర చూపించాల్సిన హైడ్రా ఎక్కడ? మరి రాష్ట్రంలో ఎక్కడ అక్రమ కట్టడాలు కనిపించినా ప్రభుత్వ భూములు కబ్జాకు గురైన జేసీబీలతో విరుచుకుపడే హైడ్రా కొండాపూర్ సర్వే నెంబర్ 59 వైపు ఎందుకు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. నకిలీ పత్రాలతో అనుమతి పొందిన దందా గుట్టు రట్టైన తహసీల్దార్ స్వయంగా నివేదిక ఇచ్చినా హైడ్రా యాక్షన్లోకి దిగకపోవడం వెనుక మొదలబేంటి? సామాన్యుడు ఇల్లు కూల్చడానికి ఉరుకులు పరుగులు పెట్టే యాంత్రాంగం మార్క్స్ హాస్పిటాలిటీ లాంటి పెద్ద బిల్డర్ల అక్రమాలను చూసి ఎందుకు వెనకడుగు వేస్తుంది? ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కోర్టుకు వాస్తవాలు వివరించి స్టేను వెకెట్ చేయించడంతో పాటు ప్రభుత్వ భూమిని కాపాడి అక్రమార్కులను జైలుకు పంపాలని ప్రజా సంఘాలు స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. దీనిపైన చాలామంది పోరాటం చేస్తున్నారు. అక్కడ స్థానికులతో పాటు మరి ప్రజా సంఘాలతో పాటు మహాపత్రిక కూడా దీనిపైన పోరాటం చేస్తూ ఉంది, ఉద్యమిస్తూ ఉంది. అటు ఏఎన్ఎన్ తెలుగు కావచ్చు, ఇటు మహాపత్రిక రెండు కూడా సంయుక్తంగా అక్కడ స్థానికులతో కలిసి పోరాడుతుంది. అది ప్రభుత్వ భూమిలో నిర్మాణం చేయొద్దు అని చెప్పేసి. మరి ఇంతమంది ఇన్ని రకాలుగా పోరాటం చేసినప్పుడు కూడా ఎక్కడ పోయింది హైడ్రా కానీ మున్సిపల్ శాఖ కానీ అక్కడ అధికారులు కానీ ఏం చేస్తూ ఉన్నారు?
దీనివల్ల అటు పోలీస్ శాఖకి కావచ్చు, అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. మీ వ్యవస్థలకు మీ ప్రభుత్వాలకు చెడ్డ పేరు రావద్దంటే ఇలాంటి వాటిని అరికట్టుకోవాలి ముందే. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ఏ లాభం అన్నట్టు అవుతుంది. లేదండి పాలిటిక్స్లోకి అల్లు అర్జున్. గత 2 ఏళ్లుగా అల్లు అర్జున్ ఫోకస్ అంట. పీకేతో చర్చలు, అభిమాన సంఘాల పటిష్టం, పుష్ప 2 రిలీజ్కు ముందు నుండే చర్చలంట. విజయ్ సీఎం కాకముందే ప్లాన్ చేసుకున్న అల్లు అర్జున్. తండ్రి అల్లు అరవింద్కు మామ చంద్రశేఖర్ రెడ్డికి పాలిటిక్స్లో అనుభవం. 2 రాష్ట్రాల్లో స్పేస్ ఉందని భావిస్తున్న అల్లు టీం. అల్లు పొలిటికల్ ఎంట్రీపై గత ఏడాది మహాపత్రికలో ప్రత్యేక కథనాలు. మరి ఏంది కథ? ఎగిరేసి ఆయనతో కింద పడేస్తారా? పాపం చిరంజీవిని గట్లనే చేశారు. వాస్తవంగా చిరంజీవి చెప్పాలంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత ఎంతో 60% 100 సీట్లు ఉంటే 60 సీట్లు బీసీలకే ఇచ్చాడు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీతో. ఆ టైంలో ఆయనకు ఈ రాజకీయం తెలవక, ఈ మీడియా ఛానళ్ళు, ఈ కథ తెలవక ఆయన మొత్తం అభిమానులు కూడా చాలామంది రా 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 అని పిలిచి ఒక్కసారి కింద పడేసారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఆ విధంగా హైప్ చేస్తూ ఉన్నారు. మరి అల్లు అర్జున్ ఏం చేస్తారు? మరి నిజంగా ఇదే ఆయన అనుకుంటా ఉన్నాడా, లేదంటే కథనాలు మరి ఆ విధంగా వస్తున్నాయా? అంటే మామూలుగా నిప్పులేందే పొగ రాదంటారు. మరి ఏమైనా ప్లాన్ చేసుకున్నా బన్నీ బాబు నిజంగానే రావడానికి? వస్తే పీకేతో చర్చ జరిపిడంట. పీకే తెలుసు, ప్రశాంత్ కిషోర్ దేశంలో ఎంతోమంది తమ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడానికి ఆయన చాలా సహకరించిండు. ఐకాన్ స్టార్, జాతీయ ఉత్తమ నటుడిగా నిలిచిన అల్లు అర్జున్ తన కుటుంబంలో ఎవరికి సాధ్యం కాని పీఠంపై కన్నేశారు. అసాధ్యాలు సుసాధ్యం చేయడం ముందు నుండి తన కఠోర దీక్షతో అలవాటు చేసుకున్న అల్లు అర్జున్ పాలిటిక్స్పై గత 2 ఏళ్లుగా కన్నేశారు. అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు ఇప్పటి నుంచే గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకుంటున్నారనే చర్చలు టాలీవుడ్ వర్గాల్లో చాలా కాలంగా ఉన్నాయి. ప్రస్తుతం రాక, లోకేష్ కనకరాజ్ సినిమాలో బిజీగా ఉన్న బన్నీ మరో 8 ఏళ్ల తర్వాత అంటే 2034 ఎన్నికలపై దృష్టి పెట్టాలని, అందుకు తగ్గట్లే ప్లాన్ సిద్ధం చేసుకుంటున్న టాక్. ఇందులో భాగంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తోనూ సంప్రదింపులు జరుగుతున్నారని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ వెనుక నుండి నడిపించారు. ఈయన తమిళనాడు ముఖ్యమంత్రి కావడంలో భాగమయ్యారు. ఇప్పుడు అల్లు అర్జున్ కూడా విజయ్లా తన అభిమాన సంఘాలతో ప్రజలకు చేరువై ఆ తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అల్లు అర్జున్ రాజకీయ రంగ ప్రవేశం గురించిన రూమర్స్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా అయిపోయాయి. మరి అక్కడ తమిళనాడు రాజకీయాలు వేరు బన్నీ గారు, మన రాజకీయాలు వేరు. చాలా జాగ్రత్తగా ఉండాలి రాజకీయాలకు వస్తే. చిరంజీవి గారు అప్పుడు దేశంలోనే టాప్ స్టార్. ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినప్పుడు అప్పటికే చాలా సినిమాలు రికార్డు బ్రేకులు, దేశవ్యాప్తంగా ఆయన డ్యాన్సులతో పిచ్చెక్కిపోయి అభిమానం ఉన్నటువంటి టైంలో ఆయన రాజకీయాలకు వచ్చిండు. మరి మీకు వెనకాల వలన రాజకీయాలకు రావద్దు అనడం లేదు. కానీ ఎవరినో చూసి మేము కూడా ఆ రకంగా వెళ్దామని చెప్పేసి అనుకుంటే అది పొరపాటవుతుంది, చాలా తప్పవుతుంది. మీరు స్వతహాగా వస్తే ఏం కాదు, విజయ్ వచ్చింది కదా, విజయ్ గెలిచింది కదా, అట్లా కూడా నేను వస్తా అని చెప్పేసి అనుకుంటే మాత్రం అది చాలా పెద్ద పొరపాటవుతుంది. మీకు ఒక ప్యాషన్ ఉందనుకోండి, ప్రజాసేవ చేయాలి, లేదంటే పొలిటికల్కి రావాలని చెప్పేసి ప్యాషన్ ఉంటే మీరు రావచ్చు, చేయొచ్చు. అలా కాకుండా ఇంకోలా అనుకుంటే పులిని చూసి నక్క వాసు పెట్టుకున్నట్టు అవుతుంది కథ. మరి విజయ్ వచ్చింది గెలిచినట్టే తమిళనాడులో రాజకీయాలు కంప్లీట్ డిఫరెంట్. అక్కడ కులాలు, మతాలు, వర్గాలు ఏ చూడరు. అక్కడ ఆయన క్రిస్టియన్, దళిత క్రిస్టియన్ అయినా కూడా అక్కడ గెలిచిండు ఆయన. మనకాడ అట్లుండే కదా రాజకీయాలు. ఇది మన కుల పొడ కాదా, వీడి మన మతమా కాదా, వీడి మన ప్రాంతమా కాదా, అట్లా చూస్తారు. తమిళనాడు ఆ విధంగా చూడరు. మరి ఇవన్నీ బేరీజ్ వేసుకొని చూసుకొని పొలిటికల్ ఎంట్రీ ఇస్తే బాగుంటుందని నా ఒపీనియన్. లేదు నేను వచ్చేస్తా, నాకు బలగం ఉంది, నేను గెలుస్తా అనుకుంటే అది తప్పు లేదు, ఎవరి నమ్మకం వాళ్ళది.
ఆ రోజు పోలీసులే నన్ను తప్పుదోవ పట్టించారు. ఘటనకు డిఎంకే పోలీసులే కారణం. కరూరు ఘటనపై సీఎం విజయ్ సీరియస్గా మాట్లాడాడు. సీఎం విజయ్ ఒకసారి చదువుదాం. గత ఏడాది సెప్టెంబర్ 41 మంది మృతికి కారణమైన కరూరు తొక్కిసలాట ఘటన తర్వాత తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ శుక్రవారం తొలిసారిగా ఆ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన గత డిఎంకే ప్రభుత్వం పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ప్రచార సభకు ముందు జరిగిన ఆ విషాదం వెనుక కుట్ర ఉందని, పోలీసులు తనను తప్పుదోవ పట్టించారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ పర్యటనలో ఏర్పాటు చేసిన సభలో విజయ్ మాట్లాడుతూ, ఆ విషాదం నా జీవితంలో అత్యంత బాధాకరమైన క్షణం. అది నన్ను ఇప్పటికీ వెంటాడుతూనే ఉంది. ఎంత విజయం సాధించినా జీవితంలో ఇలాంటి ఘటనలు జరుగుతాయి. నేను కరూరులోకి ప్రవేశిస్తున్నప్పుడు పోలీసులు నన్ను ఆపి ఉండొచ్చు కదా. ఆ సమావేశాన్ని రద్దు చేసే హక్కు వారికి ఉంది. కానీ వారు అలా చేయలేదు. పైగా నన్ను లోపలికి నడిపించారు అని పోలీసుల తీరును తప్పుపడ్డారు. ఈ ఘటనకు అసలు బాధ్యులు ఎవరు, దీని వెనుక ఎవరున్నారు అని ప్రశ్నిస్తూ అప్పటి అధికార పార్టీ అయిన డిఎంకేపై విమర్శలు ఎక్కుపెట్టారు. తొక్కిసలాట తర్వాత తాను మౌనంగా ఉండడంపై వచ్చిన విమర్శలను కూడా ఆయన తిప్పికొట్టారు. అమాయకమైన పసిపిల్లలు చనిపోయారు. నేను తీవ్ర వేదనలో ఇంట్లో కుమిలిపోతుంటే దాక్కున్నామంటూ మీరు నన్ను ఎగతాళి చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రత్యర్థులు పోలీసులు కలిసి ఈ తొక్కిసలాటను సృష్టించారని ఆరోపించారు. పోలీసులు తగినంత సిబ్బందిని మోహరించారా, సిగ్గు లేకుండా నాపై నిందలు వేశారు. అసెంబ్లీలో ఎంకే స్టాలిన్ ఈ అంశంపై రాజకీయం చేశారు అని మండిపడ్డారు. తన పార్టీ తమిళ వెట్రి కలగం ఎన్నికల ప్రచారాన్ని దెబ్బతీయడానికే ఈ కుట్ర పన్నారని విజయ్ ఆరోపించారు. సో మన అందరూ తెలిసిందిగా 41 మంది చనిపోయారు ఒక కరూరులో ఘటనలో. విజయ్ పార్టీ పెట్టిన తర్వాత ఒక పెద్ద సభలో తొక్కిసలాట జరిగింది. అక్కడ చాలామంది చనిపోయారు. అదే ఆ ఘటన వెనక సీఎం అయిన తర్వాత ఆయన మాట్లాడాడు. మరి ఈ మాట ముందే మాట్లాడితే మరి అరెస్ట్ చేస్తారా, కేసులు వేస్తారా, మరి ఏమనుకున్నారు, కానీ అప్పుడు ఏం చెప్పలేదు. సో గెలిచిన తర్వాత నిన్న ఆ జిల్లాకు పోయినప్పుడు మాట్లాడిండు విజయ్. మాట్లాడుతూ అక్కడ పోలీసులు, డిఎంకే పార్టీ ప్రభుత్వం, అప్పుడు ప్రభుత్వం రెండు సంయుక్తంగా కలిసి నన్ను తప్పుదోవ పట్టించినాయి. నేను అట్లా పోతున్నప్పుడు పోలీసులు నన్ను ఆపచ్చు కదా, అక్కడ మంచిగా లేదు కథ, చాలా ఇబ్బందిగా ఉంది, మీరు వస్తే పరిస్థితి చేయి దాటిపోతుంది అని చెప్పేసి నన్ను ఆపచ్చు కదా, వాళ్ళకి ఆపే హక్కు ఉంది కదా, కానీ నన్ను ఆపలేదు. ఇదంతా కుట్ర జరిగింది అని చెప్పేసి అటు పోలీసులపైన, అప్పటి ప్రభుత్వం డిఎంకే పైన ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు సీఎం, తమిళనాడు సీఎం విజయ్. ఆ ఘటన నన్ను ఇప్పటికి కూడా వేటాడుతుంది. 41 మంది చనిపోయారు, పసిపిల్లలు ఉన్నారు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నారు. ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా మరో మాట చెప్పను, సీఎం వ్యాఖ్యలపై హరీష్ రావు. సో ఛత్రపతి డైలాగ్ ఉంది కదా, ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పడమ్మా అని చెప్పేసి ఆ డైలాగ్ రిపీట్ చేశాడు మన హరీష్ రావు గారు. హరీష్ రావు బీజేపీ నేతలతో టచ్లో ఉన్నారని, ఈ విషయం నిజమో కాదో రాముడిపై ఒట్టేసి చెప్పాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి మాట తప్పడం, పార్టీలు మారడం నీ రాజకీయ సంస్కృతి కావచ్చు, కానీ నాది కాదు. 20 ఏళ్ళ నీ రాజకీయ చరిత్ర, 25 ఏళ్ళ నా రాజకీయ చరిత్రనే దానికి నిదర్శనం. నీలాగా ఒట్టు వేసి ఒక మాట, ఒట్టు వేయకుండా మరో మాట చెప్పే అలవాటు నాకు లేదు అన్నారు. ఈ మేరకు శుక్రవారం ప్రెస్ నోట్ రిలీజ్ చేసిన ఆయన సీఎంపై విమర్శలు గుప్పించారు. భద్రాద్రి శ్రీరాముడి సాక్షిగా సంపూర్ణ రుణమాఫీ చేస్తారని చేసిన నీ ప్రమాణం ఏమైంది అని రేవంత్ రెడ్డిని హరీష్ రావు ప్రశ్నించారు. రాష్ట్రం సంగతి పక్కన పెడదాం, కనీసం నువ్వు సభ పెట్టిన ఖమ్మం జిల్లాలో అయినా రైతులందరికీ పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగిందా, సమాధానం చెప్పగలవా అని నిలదీశారు. ఒకవైపు చివరి ఏడాదిలో రాజకీయాలు చేద్దామంటూ, మరోవైపు ప్రతి బహిరంగ సభలో ఎందుకంత ఆవేశంతో, అసహనంతో రగిలిపోతున్నావు అని మండిపడ్డారు. కన్నేపల్లి నుండి నీళ్లు లిఫ్ట్ చేయని నీ చేతగానితనాన్ని అబద్ధాలతో కవర్ చేసుకోవాలని చూడడం హీనమైన చర్య అని, 28 లక్షల వరద వచ్చినప్పుడే మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజీలు చెక్కు చెదరలేదు. 1,00,000 క్యూసెక్ల వరద వస్తున్న ప్రస్తుత సమయంలో ఏదో జరుగుతుందని ఎందుకు భ్రమలు కల్పిస్తున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లను లిఫ్ట్ చేసి అన్నారం, సుందిల్ల ద్వారా ఎల్లంపల్లికి చెబుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు, రిటైర్డ్ ఇంజనీర్లు సుదీర్ఘ అనుభవం అంటే మీకు లెక్కలేదా అంటే ఆయన వ్యాఖ్యానించారు. నిన్న భద్రాద్రి రామిని ఒట్టేయమని చెప్పు, హరీష్ రావు బీజేపీలో వెళ్తున్నాడా లేదా, బీజేపీ నాయకులతో టచ్లో ఉన్నాడా లేదా, ఈ మాట హరీష్ రావును కాదు అని చెప్పేసి రాముడి మీద ఒట్టే చెప్పు అని చెప్పేసి నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారు చాలా గట్టిగా మాట్లాడిండు.
అయితే దానికి కౌంటర్గా ప్రెస్ నోట్ రిలీజ్ చేసిండు హరీష్ రావు గారు. నీలాగా ఒట్టేసి ఒక మాట ఒకలాగా చెప్పను, దానికి నిదర్శనం నీ 20 ఏళ్ళ రాజకీయ జీవితం అయితే నా 25 ఏళ్ళ నా రాజకీయ జీవితమే దానికి నిదర్శనం. ఎప్పుడు ఒకటి చెప్పి ఒకటిలాగా చేయలేదు, పూటకో పార్టీ మార్చలేదు అని చెప్పేసి ఆయన తీవ్ర స్థాయిలో మండిపడడం జరిగింది రేవంత్ రెడ్డి గారి పైన. అయ్యప్ప స్వామికి పబ్లిసిటీ అవసరం లేదు, దేవస్వం బోర్డు శబరిమల యాత్రలో భారీ సంస్కరణలు అని చెప్పేసి వార్త చూస్తున్నామని ఇక్కడ. అదేవిధంగా ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ సెలబ్రేటింగ్ ఎక్సలెన్స్ హానరింగ్ అచీవ్మెంట్ రికగ్నైజింగ్ అవుట్స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ హాస్పిటల్స్, డాక్టర్స్ మెన్ అండ్ ఉమెన్స్, బిజినెస్ మెన్ అండ్ ఉమెన్. మెగా గ్రాండ్ ఈవెంట్ ఇన్ విజయవాడ. విజయవాడలోని వి కన్వెన్షన్లో ఆగస్టు 1వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు విజయవాడ వి కన్వెన్షన్ వేదిక ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ మహోత్సవం జరగబోతుంది. ఈ మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే వైద్య రంగంలో విశిష్ట సేవలు అందించినటువంటి డాక్టర్లు ఉంటారో, హాస్పిటల్స్ ఉంటాయో, అదేవిధంగా వ్యాపార రంగంలో ఒక్కొక్క మెట్టు ఎదిగి పైకెచ్చిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అటు వ్యాపారవేత్తలను గుర్తించి వారిని సత్కరించడమే ధ్యేయంగా ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ మహోత్సవం జరుగుతూ ఉంది. ఈ ఆగస్టు 1వ తారీఖు నాడు వి కన్వెన్షన్ విజయవాడ వేదికగా జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. సో గతంలో మనం తెలంగాణలో మంచి హాస్పిటళ్లను, మంచి డాక్టర్లను, మంచి వ్యాపారవేత్తలను గుర్తించి వారిని గౌరవించాము ఇక్కడ తెలంగాణలో. ఇప్పుడు ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ మహోత్సవం అనేది ఆంధ్రప్రదేశ్కి వెళ్తూ ఉంది. అక్కడ మంచి డాక్టర్లను, అంటే మంచి సేవలు అందించినటువంటి డాక్టర్లను కావచ్చు, హాస్పిటల్ను కావచ్చు, అదేవిధంగా వ్యాపారవేత్తలను గుర్తించడమే లక్ష్యంగా ఈ అవార్డ్స్ ప్రదర్శన జరుగుతూ ఉంది. సో ఆగస్టు 1వ తారీఖు నాడు గ్రాండ్ లాంచింగ్ ఉంది ఈ ఈవెంట్. సో తెలంగాణలో అయితే ఏఎన్ఎన్ మహా అవార్డ్స్ అయితే ఏ విధంగా సక్సెస్ అయిందో ఆంధ్రప్రదేశ్లోను అమరావతిలోను ఈ ప్రోగ్రామ్ గ్రాండ్ సక్సెస్ కావాలని చెప్పేసి మనం కోరుకుందాం. రాయల్ బ్లూ లెహెంగాలో మందవి శ్రీధర్ మెరుపులు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తున్నాం. లెనిన్తో అఖిల్కు బ్రేక్ దక్కిందా? నిజంగా నిన్న ఒక వీడియో చూసిన తర్వాత చాలామంది కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ఎందుకంటే సరే, సినిమా అనేది సినిమా స్టార్లు అనే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు నిజంగా అదృష్టవంతులు, సినిమా యాక్టర్ ఎవరైనా సరే. ఎందుకంటే ప్రజలు పొద్దంతా పనిచేసుకొని వచ్చి సాయంత్రం వచ్చిన తర్వాత వాళ్ళు టీవీ ఆన్ చేస్తారు. టీవీ ఆన్ చేయగానే టీవీలో ఆ సినిమాలు చూసి వాళ్ళు కాస్త ఆ ఉపశమనం పొందుతారు. అలాంటి టైంలో ఆ హీరోలు ఎవరైతే ఉంటారో ఆ యాక్టర్లను వాళ్ళ ఇంట్లో లాగా భావిస్తారు కొంతమంది. అభిమాన నటుడు కావచ్చు, ఎవరైనా సరే. ఇప్పుడు మొన్న అంతెందుకు కోటా శ్రీనివాసరావు గారు చనిపోతే 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా బాధపడ్డారు. మరి ఆయన అందరికీ బంధువు కాదు కదా, ఎందుకంటే ఆయన ఒక నటుడుకు ఉన్నటువంటి ఒక గౌరవం, ఒక అదృష్టం అదని చెప్పుకోవాలి. అయితే నిన్న అఖిల్ లెనిన్ సినిమా భారీ హిట్ అయిపోయింది. చాలా హిట్ అయ్యి, అంటే పాజిటివ్ టాక్ వచ్చింది. నాగ చైతన్య అంటే అక్కినేని నాగార్జున వారసుడుగా నాగ చైతన్య అఖిల్ ఉన్నప్పటికీ నాగ చైతన్య ఎప్పుడో నిరూపించుకున్నాడు. బెస్ట్ యాక్టర్గా కావచ్చు, అదేవిధంగా తన కథలు ఎంచుకునే విధానం కావచ్చు, తన సినిమాలతో. కానీ అఖిల్ ఇప్పటికీ ఎన్నో సినిమాలు తీసిండు, కానీ ఏ సినిమా కూడా హిట్ కాలేదు. ఇలాంటి తరుణంలో చాలా బాధపడ్డారు నాగార్జున గారు. అఖిల్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని చెప్పేసి చాలా టెన్షన్లు ఉండే. ఇలాంటి తరుణంలో లెనిన్ సినిమా వచ్చింది. లెనిన్ సినిమా నిన్న పాజిటివ్ టాక్ రావడంతో అక్కినేని అఖిల్ ఆ అన్నపూర్ణ స్టూడియోలో నాగేశ్వరరావు గారి విగ్రహం ముందు ఆ మూవీ టీంతో కలిసి నాగార్జున అటెండ్ అయ్యాడు, కేక్ కటింగ్ చేసిండు. ఈ కేక్ కటింగ్ చేసిన తరుణంలో అక్కినేని అఖిల్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యాడు. నాగార్జున కాళ్ళ మీద పడి ఏడుస్తూ హగ్ చేసుకొని కాసేపటి వరకు కూడా తను విడవలేదు తన తండ్రిని. చాలాసేపు ఏడ్చిండు. తన కొడుకు ఏడ్చిన విధానం చూసి కూడా నాగార్జున కూడా కంటతడి పెట్టుకున్నాడు. అంటే కొడుకు సక్సెస్ అయినప్పుడే కదా తండ్రికి ఆ మాత్రం ఉంటుంది ఎవరికైనా కదా. ఇప్పుడు మన దగ్గర ఎన్ని డబ్బులు ఉండొచ్చు, ఎన్ని కోట్లు ఉండొచ్చు,
మనం పోయే వేలో సక్సెస్ లేకపోతే అది సంపూర్ణంగా ఉండదు. ఎన్ని రోజులు ఆ విధంగా ఉండదు అక్కినేని అఖిల్కి. సో లెనిన్తో ఒక నటుడుగా కావచ్చు, ఒక టాలీవుడ్ ఒక హీరోల ఎంపికల విషయంలో కూడా ఇప్పుడు ప్రస్తుతం అక్కినేని అఖిల్ నిలుచున్నాడని చెప్పుకోవాలి. మొత్తానికి లెనిన్ సినిమా ఒక గ్రామీణ నేపథ్యంలో జరిగే కథ ఇది. సో చాలామంది సినిమా కనెక్ట్ అయ్యారు. ఇంటర్వెల్, అదేవిధంగా అక్కడ వచ్చేటువంటి ట్విస్టులు కావచ్చు, ఆ టర్న్స్ కావచ్చు, ఆ డ్రామా అంతా కూడా సూపర్ ఉందట. ముఖ్యంగా ఇందులో అఖిల్ యాక్టింగ్ ఇరగదీసేసిందట. గతంలో ఆయన తీసుకున్న సినిమాలలో కూడా అలాంటి స్టోరీస్ కాబట్టి ఆయన యాక్టింగ్ ఎక్కువ కనిపించలేదు. కానీ ఇందులో ఒక పరిపూర్ణమైనటువంటి నటుడుగా కనిపించిండు అక్కినేని అఖిల్. సో లెనిన్ సక్సెస్తో ప్రస్తుతం అక్కినేని కుటుంబం చాలా హ్యాపీగా ఉండడం జరిగింది. నిన్న దీనిపైన కూడా సమంత, అక్కినేని అఖిల్ గారి మాజీ వదిన అని చెప్పుకోవాలి మనం, నాగా చైతన్య గారి మాజీ సతీమణి. సో అక్కినేని అఖిల్ లెనిన్ సినిమా హిట్ కాగానే పాజిటివ్ టాక్ కానీ నిన్న సోషల్ మీడియాలో ఎక్స్లో పోస్ట్ చేసింది సమంత. సో కంగ్రాట్స్, ఆల్ ద బెస్ట్, నువ్వు సక్సెస్ అయినావు, ఈ సినిమా హిట్ అయింది అని చెప్పేసి నన్ను పోస్ట్ చేసింది. లెనిన్తోని మొత్తానికి అక్కినేని కుటుంబంలో అఖిల్ ఒక నటుడుగా తన పరిపూర్ణమైన నటన చూపించాడని చెప్పుకోవాలి. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం చూస్తూనే ఉండండి ANN తెలుగు.